క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు తగిన సమయంలో తగినంత రీతిగా దేవుడు జవాబు ఇవ్వలేదని, ఎందుకు దేవుడు నా బ్రతుకులో ఆలస్యం చేస్తున్నాడు, నేను ఎంతో ప్రార్థన చేశా కదా, నేను ఎరిగినంత వరకు మంచి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నేను బ్రతుకుతూ వచ్చా కదా, ఎంత భక్తిగా బ్రతికినా, ఎంత ప్రార్థన చేసినా, ఇంతగా దేవుని సన్నిధిలో గోజాడుతూ కన్నీళ్లు కారుస్తున్నా, నా ఉద్యోగ విషయంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, నేను చేసిన ప్రార్థనల విషయమై జవాబు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, నా కుమార్తె వివాహ విషయమే కొన్ని నెలలు కాదు, నా గర్భాన ఆడబిడ్డ పుట్టింది అని తెలిసినప్పటి నుండి నా కుమార్తె వివాహం కొరకు నేను కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశాను. ఎందుకు నా కూతురు వివాహం ఆలస్యమైంది, ఇదొక్కటే కాదు, నా కుటుంబ పరిస్థితులు చక్కదిద్దబడాలని, నా భర్త మారాలని, నా పిల్లలు మారాలని, నా కుటుంబ స్థితిగతులు చక్కదిద్దబడాలని కొన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గర ఏడుస్తూ వచ్చా. ఎందుకో దేవుడు ఆలస్యం చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు దేవుడు నా బ్రతుకులో ఆలస్యం చేస్తున్నాడు, ఇదొక ప్రశ్న. మరో రకంగా చెప్పాలంటే ఈ కాలం ఎలాంటి కాలం అంటే రెడీమేడ్ కాలం. ఎలా అనుకున్నామంటే అలా జరిగిపోవాలి. ఎలా రాత్రి అంతా పొంగబెట్టి ప్రొద్దున్నే ఇడ్లీ చేసుకునేవాళ్ళు. అంటే ఉదయం టిఫిన్ కోసం ఒకరోజు ముందు నుంచే ప్రిపేర్ అవ్వాల్సి వచ్చేది. ఈ కాలం నూడిల్స్ కాలం. ఏ కాలం అమ్మా? ఒక తల్లి అంటూ ఉండేది నూడిల్స్ని పట్టుకొని వానపాములని. ఇది వానపాముల కాలం. నీళ్ళు అట్లా వేడి చేస్తే ఆ వేడి చేసిన నీళ్ళల్లో వానపాములు వేసి ఏకమునిపోయి బొసమని పొంగిపోతుంది. 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ. ఆ నూడిల్స్ ఎట్లా పొంగినాయో అది తిన్నవాడు కూడా అట్లాగే పొంగుతాడు. చూడటానికి మనిషి దిట్టంగా ఉంటాడు. ఏమన్నా అన్నామనుకోండి, ఒంట్లో అస్సలు బాగాలేదన్నా, ఒరే బాగానే ఉన్నావు కదరా అంటే ఒక తల్లి అంటుంది, వాడుల్లంతా ఓబోళ్ళన్నా అని అంటారు. అంటే ఈ కాలం ఎలాంటి కాలం అంటే త్వరగా జరిగిపోవాలి అనే కాలం. చూడండి, 30 రోజుల్లో ధనవంతులు అవుట ఎలా? 30 రోజుల్లో ఇక అందరూ ధనవంతులు అయితే పేదవాళ్ళు ఎందుకుంటారు? ఆ పుస్తకం హాట్ కేక్ లాగా అమ్ముడుపోతూ ఉంటుంది. విచిత్రం తెలుసా? 30 రోజుల్లో 3 భాషలు నేర్చుకోవటం ఎలా? 48 సంవత్సరాలు బట్టి తెలుగు నేర్చుకున్న ఇప్పటికీ సరిగ్గా రాలా. 30 రోజుల్లో 3 భాషలు నేర్చుకోవటం ఎలా? నార్కెట్పల్లి దగ్గర టీ తాగుదామని ఆగాం. అక్కడ పుస్తకాలు, నాకు ఎక్కడైనా బుక్ షాప్ కనపడిందంటే తప్పకుండా విజిట్ చేస్తా. ఏదన్నా పుస్తకం తీసుకుందామని చెప్పి ఆ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్తే ఈలోపు ఎవరో నా పక్క నుంచి స్వరం వినబడుతుంది. హే బేబీ అంటుంది. ఎవరిని పట్టుకొని బేబీ అంటుందని చూస్తే ఆ భార్య భర్తను పట్టుకొని బేబీ అంటుంది. అంటే పాపం ఎందుకు మరి ప్రేమగా పిలుచుకుంటుంది. హే బేబీ, నాకు ఈ బుక్ కావాలి, ఐ వాంట్ దిస్ బుక్. ఏంటి ఆ బుక్ అని చూస్తే 3 రోజుల్లో 30 కిలోలు తగ్గటం ఎలా? 30 కిలోలు మనిషి పెరిగాడంటే 3 రోజుల్లో పెరిగాడు. సుమారుగా 40 సంవత్సరాలు ఎన్ని జంతువులను చంపాడో, ఎన్ని ఆకాశ పక్షులు కడుపులోకి వెళ్ళాయో, స్లాబ్ పెరిగినట్లుగా, సిమెంట్ కాంక్రీట్ పెరిగినట్లుగా పొట్ట పెరిగింది. ఎన్ని సంవత్సరాల ప్రయత్నం? 40 సంవత్సరాల ప్రయత్నంలో అన్ని కిలోలు పెరిగితే అక్కడ బుక్ ఏంటి? 3 రోజుల్లో 30 కిలోలు తగ్గేది ఎట్లా? హే బేబీ, ఐ వాంట్ దిస్ బుక్ అంటా ఉంటే భర్త అంటాడు, షట్ అప్ యువర్ మౌత్. ఏంటో షటప్ అన్నాడు. ఆయన వైపు చూస్తే ఏమన్నాడు తెలుసా ఆయన? అసలు ఈ డైటింగ్ నియమాలను ఎక్కువ పాటించినప్పుడే అదిని ఇదినే అంతకు మునుపు 70 కిలోలు ఉండేదానివి, ఇప్పుడు 110 అయ్యో.
అది చదివిన తర్వాత 120 అయిపోతావు. నా వల్ల కాదు నీకు ఏ పుస్తకం. నేనంటాను 3 రోజుల్లో బరువు తగ్గుతాడా? అంటే ఈ కాలం ఎలాంటి కాలం అంటే, ఇలా అనుకున్నామంటే అలా జరిగిపోవాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎందుకు దేవుడు నా బ్రతుకులో ఆలస్యం చేశాడు? ఒక మాట చెప్తాను, దేవుడు ఎప్పుడు ఆయన పిల్లల విషయంలో ఆలస్యంగా కార్యం చేయడు, అలాగని త్వరగాను కార్యం చేయడు. సరి అయిన సమయంలో తనదైన శైలిలో తన కార్యం చేయటం ప్రారంభిస్తాడు. నీవు ఆలస్యం అనుకుంటాం. దేవుడు ఎప్పుడు తన ప్రజల జీవితాల్లో ఆలస్యం చెయ్యడు. మరి ఎప్పుడు కార్యం చేస్తాడంటే, సరి అయిన సమయంలో, సరి అయిన రీతిగా, తనదైన శైలిలో దేవుడు కార్యం చేస్తాడు. మీరు నేను అనుకుంటాం ఆలస్యం అని. ఒక మాట అంట, తండ్రి కోటీశ్వరుడు. ఎవరైనా తండ్రి ఏ స్థితిలో ఉన్నవాడు? కోటీశ్వరుడు. ఈ కోటీశ్వరుడైన తండ్రి దగ్గరికి 5 సంవత్సరాలు కొడుకొచ్చి, డాడీ నాకు బుల్లెట్ కావాలి అన్నాడు. ఏం కావాలన్నాడు? ఏ వయసులో ఉన్న పిల్లోడు? నాకు బుల్లెట్ కావాలి డాడీ అన్నాడు. వెంటనే గాడ్ బ్లెస్ యూ మై సన్, ఒక బుల్లెట్ ఏం కర్మ, 2 బుల్లెట్లు కొని పెడతాను అని అంటాడా? అనడం. ఏమంటాడు తెలుసా? నాన్న కావాలంటే ఆమ్లెట్లు వేసి పెడతా కానీ బుల్లెట్ మాత్రం అడగొద్దు నాన్న అని అంటాడు. మౌనం అయిపోతాడు. పిల్లోడు రోజు అడుగుతాడు, నాకు బుల్లెట్ కావాలని. వాడికి 20 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత అప్పుడు బుల్లెట్ కొనిస్తాడు. ఇక్కడ ఒక మాట అడుగుతా, తండ్రి కొడుకు అడుగుతున్న దానికి ప్రతిగా ఆలస్యం చేశాడు అని అందామా, సరి అయిన సమయంలో పనిచేసాడని అందామా? చెప్పాలి. ఇది ఆలస్యం అందామా, సరైన సమయంలో పనిచేసాడని అందామా? దైవజనమా, నీ బ్రతుకులో నీకది ఆలస్యంగా కనపడుతుంది, కానీ సరి అయిన సమయంలో తన నామ మహిమ కొరకు ఒక అద్భుత కార్యం మన బ్రతుకులో ఆయన జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మన టైం సరైంది కాదు, నువ్వు తొందరపడి నువ్వు కావాలనుకున్న సమయం సరైంది కాదు. దేవుడు ఏ సమయంలో ఎప్పుడు ఏది చేయాలో ఆయన సమయానికి నువ్వు అవకాశం ఇస్తే, ఆయన సమయం ఎప్పుడు నీకు ఆశీర్వాదం ఇస్తుంది, ఆయన నామానికి మహిమ తీసుకొస్తుంది. 2 వ్యక్తుల సంగతి చెప్తా. ఎలిజబెత్ అమ్మ. ఎవరు ఎలిజబెత్ అమ్మ అంటే, ప్రధాన యాజకుడైన జకరియా గారు ఉన్నారు కదా, ఆ జకరియా గారి భార్య ఎలిజబెత్ అమ్మ. ఆ తల్లి జీవితంలో వృద్ధాప్యంలో దేవుడు కార్యం చేశాడు. ఆ తల్లి గర్భాన్ని దేవుడు తెరిచాడు. తన కళ్ళ ముందు పుట్టి, తన కళ్ళ ముందు పెరిగి, ఓ రకంగా తాను స్నానం చేయించి తాను బట్టలేసిన తల్లి మరియ ఉంది చూసారా? ఆ తల్లి మరియా చిన్న వయసులోనే గర్భవతి అయింది. మేబీ 18-19 సంవత్సరాల వయసులో గర్భవతి అయింది. మిమ్మల్ని అడుగుతా, మరియ తల్లి విషయంలో దేవుడు త్వరగా కార్యం చేశాడు అందామా, ఎలిజబెత్ అమ్మ జీవితంలో ఆలస్యంగా కార్యం చేశాడు అందామా, సరి అయిన సమయంలో దేవుడు కార్యం చేశాడని అందామా? ఎట్లా? ఒకవేళ ఎలిజబెత్ అమ్మ ప్రార్థన చేసినప్పుడు 18వ ఏటే మేరమ్మ తల్లికి గర్భం తెరిచినట్లుగా తల్లి గర్భం తెరిస్తే, యేసయ్య పుట్టేటప్పటికి బాప్తిజం ఇచ్చి యోహాను ముసలోడైపోయి ఉండేవాడు. నా తెలుగు అర్థం కాలేదా? ముసలోడైపోయి ఉండేవాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? తల్లి ఎలిజబెత్ అమ్మ గర్భంలో పుట్టిన బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసయ్య మార్గాన్ని సరళము చేసే దూతగా మారాలి, అరణ్యములో ఒక కేకగా మారాలి, లోకరక్షకునికి సాధనంగా తాను మార్చబడాలని పరలోకపు తండ్రి ఆలోచించి ఎలిజబెత్ అమ్మ అనుకుంది. ఆలస్యం అని. మరియ తల్లిని చూసిన వాళ్ళంతా అనుకుంటారు, అయ్యో తొందరగా జరిగింది. దైవజనమా, దేవుడు ఎప్పుడు తొందరగా పనిచేయడు, అలాగని ఆలస్యంగా పనిచేయడు. సరి అయిన సమయంలో నీ విషయంలో దేవుడు తన కార్యాన్ని జరిగించునుగాక. సరి అయిన సమయంలో దేవుడు తాను కార్యం చేస్తే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా దేవా మీకే సమయం ఇస్తున్నాను, ఏది నాకు అనుకూలమో,
ఏది సరి అయిన సమయమో ఆ సమయంలోనే మీరు నా పట్ల కార్యం చేయుదురుగాక. సరే, మానవ దృష్టిలో మనకు ఆలస్యంగా అనిపిస్తాయి. మన కోణంలో ఆలస్యంగా అనిపించినా సరే, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడు అని మీరు అనుకున్న ఒకటి గమనించండి, ఈ దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడం. సరే, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు? కొన్ని మాటలు బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. 30:18 చూడండి. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చప్పట్లు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. చూడండి ఏమని అంటాడు? కావున నీ యందు దయచూపవలెనని యెహోవా త్వరగా వచ్చుచున్నాడు అని రాసి ఉందా? నీ యందు దయచూపాలని యెహోవా త్వరగా ఏం చేయుచున్నాడు అని రాసి ఉందా? లేదు. ఏమని రాసి ఉంటుంది? నీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, ఆయన కొరకు కనిపెట్టుకొని వారందరూ ధన్యులు అంటాడు. దైవజనమా, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడో దేవుని యొక్క ఆలోచన ఒకసారి మనం ఆలోచిస్తే, బేతనియా గ్రామంలో యేసయ్య బహుగా ప్రేమించిన ఒక కుటుంబం ఉంది. చెప్పండి, ఏ కుటుంబం? అమ్మ, లాజరు ఒక్కడేనా? మరియా, మార్త, లాజరు. అద్భుతం. ఆ ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళు. ఒకళ్ళు కాదు, ఆ ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళు. కొన్ని కుటుంబాలు చూడండి, భార్య దేవుని ప్రేమకు తాను నోచుకుంటే కొంతమంది భర్తలు దేవుని తిరస్కారానికి గురవుతారు. తల్లిదండ్రులు దేవుని ప్రేమకు నోచుకుంటే పిల్లలు దేవుని ప్రేమకు దూరం అయిపోతారు. కానీ ఈ కుటుంబానికి దేవుడిచ్చిన కృప ఏంటంటే, ఆ కుటుంబంలో ఉంది ముగ్గురు, ఆ ముగ్గురు దేవుని చేత ప్రేమించబడినటువంటి వాళ్ళ. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, మన గృహాల్లో ఎంతమంది ఉన్నారు? అందరూ యేసయ్య చేత ప్రేమించబడే వ్యక్తులుగా మన కుటుంబాలను దేవుడు దీవించునుగాక. మన ఇంట్లో ఒక డెక్క కూడా దేవుని ప్రేమకు దూరంగా బ్రతకకుందురుగాక. మనందరి నోట ఉండాల్సిన మాట, మన నోట నుంచి బయలుదేరాల్సిన సాక్ష్యం, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. అలాంటి కుటుంబాలుగా దేవుడు మనలను బలపరచునుగాక. దేవుడు ప్రేమించే కుటుంబంలో ఏం జరిగిందో వచ్చిన మాట చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు నేను చదువుతాను. అతని అక్క చెల్లెండ్రు, ప్రభా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను. నెక్స్ట్ వర్స్. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 3వ వచన ప్రారంభం చూడండి మరొకసారి. 3వ వచన ప్రారంభం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అనాలి. నీవు ప్రేమించేవాడు ఆశీర్వదించబడ్డాడయ్యా, నువ్వు ప్రేమించేవాడు ఆరోగ్యంగా ఉన్నాడయ్యా, నీవు ప్రేమించేవాడు ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడయ్యా అని చెప్తే బాగుండేది. దేవుడు ప్రేమించేవాడు ఏమయ్యాడట?
ఇప్పుడు మీరు అనొచ్చు, దేవుడు తాను ప్రేమించే వారికి రోగాలు వస్తాయా? వస్తాయి. దేవుని చేత ప్రేమించబడే బిడ్డలకు కష్టాలు వస్తాయా? వస్తాయి. దేవుడు ప్రేమించే బిడ్డల కుటుంబాల్లో ఆపదలు వస్తాయా? వస్తాయి. ఎందుకు? ఈ వాక్యమే నిదర్శనం. కొన్నిసార్లు సైతాను గాడు అంటాడు, కొన్నిసార్లు నీ మనస్సు దగ్గరకు వచ్చి, నీ చెవుల దగ్గరకు వచ్చి, నీ జీవితంలో నీకు ఎదురైన కష్టాన్ని జ్ఞాపకం చేస్తూ, నీవంటే దేవునికి ఇష్టం లేదు, అందుకనే నీకు ఈ కష్టం, యేసయ్య నిన్ను ప్రేమించట్లేదు, అందుకనే నీ ఇంట్లో ఈ ఆపద అని చెప్పి కొన్నిసార్లు సైతాను నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. అదే నిజమైతే లాజరు దేవుని చేత ప్రేమించబడ్డాడు కదా, దేవుని చేత ప్రేమించబడ్డవాడు ఎందుకు రోగయ్యాడు? దైవజనమా, తండ్రి తాను ప్రేమించు పిల్లను గద్దించు రీతిగా, శిక్షించు రీతిగా దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? నీ జీవితంలో కొన్ని సమస్యల వలయంలో నువ్వు చిక్కుకున్నావు అంటే నమ్ము, ఇది నీ మీద దేవుని ప్రేమకున్న నిదర్శనం. కొన్ని ఆపదల మధ్యలో నువ్వు బంధించబడ్డావుంటే ఇది దేవుని ప్రేమకు నిదర్శనం. లాజరును ప్రేమించాడు, ప్రేమించిన వ్యక్తికే రోగం వచ్చినట్లుగా. ఒక పాస్టర్ గారు తలనొప్పి అని హాస్పిటల్కి వెళ్ళాడంట. వెంటనే అక్కడ తెలిసిన ఆయన ఒక ఆయన అన్నాడంట, అయ్యా, పాస్టర్లు కూడా తలనొప్పి వస్తుందా? ఆ పాస్టర్ గారు అన్నారంట, పాస్టర్లకే కాదు, తలకాయ ఉన్న ప్రతి ఒక్కడికి పాస్టర్లు కూడా కడుపు నొప్పి వస్తుందా? కడుపు పాస్టర్లు కూడా నడువు నొప్పి వస్తుందా? నడువు ఉన్న ప్రతి వాడికి. ఇంకా చెప్పాలంటే దేవుడు ప్రేమించే ప్రజల జీవితాల్లోనే కొన్ని సమస్యలు దేవుడు అనుమతిస్తాడు. అయితే దైవజనమా, ఈ బిడ్డలు ఏం చేశారో తెలుసా? లాజరు రోగి అయి ఉంటే వెంటనే ఎవరు కబురు పంపించారు? బోధకుడా, రబ్బూని, నీవు ప్రేమించే లాజరు రోగి అయి ఉన్నాడు అన్న వార్త పంపించారు. ఒక మాట చెప్తా, నీ జీవితంలో ఏ చిన్న కష్టమైనా రాని, వెంటనే నాన్నకు ఫోన్ చేయకమ్మా, వెంటనే అమ్మకు ఫోన్ చేయకయ్యా, వెంటనే స్నేహితులకు ఫోన్ చేయకు. అమ్మకంటే శ్రేష్ఠుడు, నాన్నకంటే శ్రేష్ఠుడు, నీ స్నేహితుల కంటే శ్రేష్ఠుడు, ఆప్తమిత్రులందరికంటే అతి శ్రేష్ఠుడు నీవు ఆరాధించే నీ ఆరాధ్య దైవం. ప్రజలకు నువ్వు చెప్తే ఆదరిస్తారు, దేవునికి చెప్తే ఆదరిస్తాడు, అందులో నుంచి విడుదల కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ ఇంట్లో ఆపద రావటంతో చెప్పండి, ఎవరికి చెప్పారు? నువ్వు యేసయ్యను చూడండి. నీ జీవితంలో ఏదైనా నష్టం కలిగిందంటే, ఏదైనా ఇబ్బంది కలిగిందంటే మొట్టమొదట మనం ఎవరికి చెప్తామో తెలుసా? మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో, ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళకే చెప్తాం. కష్టం కలిగిన వెంటనే నువ్వు దేవునికి చెప్పావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య మీద నీకు అంత నమ్మకం ఉందని. ఆమేన్. యేసయ్యను నువ్వు అంత ప్రేమిస్తున్నావని అది నీ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. వీళ్ళు ఎవరికో చెప్పలేదు, అటు ఇటు కంగారు పడలేదు, అటు ఇటు పరిగెత్తలేదు. ఎవరికి చెప్తున్నారంటే, నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు అన్న వర్తమానం యేసయ్యకు పంపించారు. ఆయన ఎంత విచిత్రమైన వాడు తెలుసా? వ్యాధి వచ్చిందా, రోగం వచ్చిందా, సమస్య వచ్చిందా, భయపడకండి, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, మనుష్య కుమారుడు ఈ వ్యాధి ద్వారా మహిమపరచబడబోతున్నాడు అన్నాడు. దైవజనమా, నా వైపు చూడండి. నీ జీవితంలో ఏ శ్రమైనా రాని, నమ్ముతావా? ఎదురైన ప్రతి శ్రమ దేవుడు తన మహిమ కొరకే అనుమతించాడు, తన నామ మహిమ కొరకే దేవుడు అనుమతించాడు. వస్తాయి, పిల్లల ద్వారా అపాయాలు వస్తాయి, భర్త ద్వారా ఆపదలు వస్తాయి, శరీరంలో రుగ్మతలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, కొన్ని అవమానాలు నీ బ్రతుకులో తప్పకుండా నువ్వు ఎదుర్కొంటావు. అయితే ఒకటి గమనించు, నీ బ్రతుకులో ఎదురైన ఏ సమస్య నీ నాశనం కొరకు వచ్చింది కాదు, నీ పతనం కొరకు వచ్చింది కాదు. అన్ని ప్రజల మధ్యలో నిన్ను అవమానానికి అప్పగించటానికి కాదు దేవుడు ఆ సమస్యను అనుమతించింది.
ఏ సమస్యను అనుమతించినా ఎందుకు అనుమతించాడో తెలుసా? ఆయన మహిమ కొరకే దేవుడు అనుమతించాడు. దైవజనమా నమ్ము. ఈరోజు ఏది సమస్య నీవు అనుకుంటున్నావో ఆ సమస్యనే రేపు దేవుడు మహిమగా మార్చబోతున్నాడు. సరే, ఆ మాట అని చెప్పిన వెంటనే యేసు ప్రభువారు వెంటనే ఇవ్వండి. విచిత్రమైన మాట ఏంటంటే 5వ వచనం. 5వ వచనం. 5వ వచనం, 6వ వచనం. ఓకే, నాతో కలిసి చెప్పండి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు వెంటనే బయలుదేరి వచ్చెను. ఏం చేశాడంటే చెప్పాలి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినాలు నిలిచాడు. ఎంత మంచివాడో చూడండి. ఇప్పుడు నేనంట, తాను ప్రేమించేవాడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. ఈ వార్త వినటంతో ఏం చేయాలి? అరే, వెంటనే ఏం చేయాలి? అమ్మాయి ఊరిలో అమ్మకు బాగాలేదు అని తెలిసింది. అమ్మకు బాగాలేదని తెలిసిన వెంటనే ఏం చేస్తారు? ఏమండి, ఉన్నపాటునే డ్యూటీ అటు నుంచి అటు వెళ్ళిపోతారు. అదే అత్తయ్యకి బాగాలేదంటే ఒక మాట, అత్తయ్యకి బాగాలేదంటే ఆ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. సహజంగా ఒక మాట చెప్తున్నాను, మీరు అట్లా ఉండరమ్మా. నాకు మీ ముఖాల్లో దేవదూతలే కనపడుతున్నారు. సహజంగా లోకంలో పరిస్థితి చెప్తాను. అమ్మకి బాగాలేదంటే డ్యూటీ నుంచి అటే లట్టు బుట్టు మొత్తం వదిలేసేసి వెంటనే వెళ్ళిపోతాం. డబ్బులు ఎట్లా అంటారా? ఫోన్పే ఉందిగా. డబ్బులు ఎట్లా అంటారా? గూగుల్ పే ఉంది కదా. లేకపోతే గీకు ఏటీఎం కార్డు ఉంటుంది కదా, వెళ్ళిపోతాం. నేనంట, లాజరును యేసయ్య ప్రేమించాడు నిజం. ఆ కుటుంబం కూడా యేసయ్యను ప్రేమించింది నిజం. లాజరు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు వెంటనే వెళ్ళాల. ఏం చేశాడట? తానున్న చోటనే 2 దినాలు నిలిచాడు. దైవజనమా, నీ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబు ఇవ్వలేదు, కంగారు పడకు. ఇక్కడ లాజరు జీవితం ఒక్కసారి చూడు. ప్రార్థించిన వెంటనే ప్రభు బయలుదేరి రాలా. 2 దినాలు దేవుడు నిలిచాడు. ఈలోపు ఏం జరిగిందో తెలుసా? లాజరు చనిపోయాడు. సమాధి చేశారు. అద్భుతం తెలుసా? సమాధి చేసిన 4 రోజుల తర్వాత తీరిగ్గా వచ్చారు. సహజంగా అప్పుడు ఊరోళ్ళంతా ఏమనుకొని ఉంటారంటే, చూడు ఈ పాస్టర్లందరూ ఇంతే. అన్నీ బాగున్నప్పుడేమో చెప్పండి అమ్మా, అన్నీ బాగున్నప్పుడేమో పదే ఇంటికి వచ్చి, అక్క బాగున్నారా, సిస్టరో బాగున్నారా, బెదరో బాగున్నారా అని అన్నీ బాగున్నప్పుడు పదే ఇంటికి వచ్చిపోయాడు. ఇన్నిసార్లు ప్రార్థన చేశాడు. చూడు మాకు బాగలేదని తెలిస్తే, లాజరు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడని తెలిస్తే కనీసం వెంటనే రాకపోగా ఒకరోజు తన రావాలి కదా, రాలా. అంతా అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి చేసేది ఏముందయ్యా? మన ఊరు భాషలో చెప్పాలంటే, అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకు చెప్పండి? మేళం ఎప్పుడు? పెళ్ళికి ముందు. అయిపోయిన తర్వాత ఇంకిప్పుడు వచ్చి ఏం చేస్తావయ్యా అన్నట్లుగా నిరాశ నిస్పృహతులతో ఉన్నారు. అయితే దైవజనమా, దేవుడు ఆలస్యం చేసేది ఒక అద్భుతం కొరకే దేవుడు ఆలస్యం చేస్తాడు. ఇప్పుడు సమాధి దగ్గరికి వచ్చాడు. లాజరా బయటికి రా అన్నాడు. ప్రభు మాట వినటంతో లాజరు బయటకు వచ్చాడు, సజీవంగా నిలవబడ్డాడు. అద్భుతం. ఆ వార్త యెరూషలేము ప్రాంతం అంతా ప్రాకిపోయింది. ఇప్పుడు వినండి. లాజరు అనారోగ్యంతో అనుకోండి, కడుపుల నొప్పో జ్వరంతోనో బాధపడుతున్నాడు. అప్పుడు వచ్చి ప్రార్థన చేశాడు. ఇప్పుడు అనుకోవచ్చు, సాక్ష్యం చెప్పవచ్చు, నేను జ్వరంతో బాధపడుతున్నప్పుడు దేవుడు నన్ను బాగు చేశాడు అని అంటే జనం అంటారు, అయ్యా నువ్వు ఒక్కడివే కాదు, మల్లారెడ్డి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కూడా బాగుపడ్డారు, అపోలో హాస్పిటల్కి వెళ్ళిన కూడా బాగుపడ్డారు, నీలో ప్రత్యేకత ఏముందయ్యా, ఇది అందరి జీవితాల్లో జరిగిందిలే అంటారు. ఇంకొంతమంది ఏమంటారు తెలుసా? అదిగో ఆ రాగి సీటు కిందకి మేము వెళ్ళాము, దాని చుట్టూతో తిరిగాము, మేము కూడా బాగుపడ్డాం అంటారు. ఇది సాధారణంగా జరిగేదే. దైవజనమా,
దేవుడు లాజరు విషయంలో ఎందుకు ఆలస్యం చేశాడో తెలుసా? ఒక అసాధారణమైన కార్యం, ఆయన నామానికి మహిమ తెచ్చే కార్యం, భూమి మీద ఎన్నడూ ఎప్పుడు జరగని ఓ ప్రత్యేకమైన కార్యం లాజరు జీవితంలో జరిగించాలని దేవుడే తన చిత్త ప్రకారంగా ఆలస్యం చేశాడు. చప్పుడు కొట్టే సైకో స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు లాజరును బ్రతికించిన తర్వాత బైబిల్లో రాయబడిన చక్కటి మాట చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయం 11వ అధ్యాయం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు అక్కడ ఉన్నాడని తెలుసుకొని, ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుట మాత్రమే కాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్పు. అంటే ఈ కుటుంబంలో జరిగిన ఈ కార్యాన్ని బట్టి యూదులలో అనేకులు యేసునందు, నేనంట యేసయ్య వెంటనే వస్తే వాళ్ళందరూ విశ్వాసం ఉంచేవాళ్ళ? యేసయ్య వెంటనే వచ్చి కార్యం చేస్తే ఆ ప్రజలంతా ప్రభు తట్టు తిరిగే వాళ్ళందరూ ఎందుకు విశ్వాసం ఉంచారంటే వారి జీవితంలో జరిగిన ఆ మహత్కార్యం ఉంది చూసారా? ఎవరి జీవితంలో ఎన్నడూ ఎప్పుడు జరగని ఒక వింతైన కార్యం లాజరు కుటుంబంలో దేవుడు జరిగించాడు. ఈ ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు అనుకుంటున్నట్లుగా ఆలస్యం చేసి నీవు అనుకున్నట్లుగా ఆలస్యం చేసి ఒక అద్భుతమైన కార్యం నీ బ్రతుకులో దేవుడు జరిగించునుగాక. ఆయన నామానికి మహిమ తెచ్చే ఒక భీకర కార్యం తన మహిమ కొరకు దేవుడు జరిగించునుగాక. దేవుడు ఎప్పుడైనా నీ బ్రతుకులో ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన మహిమ కొరకే దేవుడు ఆలస్యం చేయబోతున్నాడు. ఏదో ఈ కార్యం ద్వారా, ఈ నష్టం ద్వారా, ఈ కొరత ద్వారా, ఈ ఇబ్బంది ద్వారా, ఈ ఆపద ద్వారా, ఈ నష్టం ద్వారా, ఈ ఓటమి ద్వారా ఏదో దేవుడు ఒక కార్యం చేసి ఆయన మహిమపరచబడబోతున్నాడని ఆయన కొరకు కనిపెట్టే ప్రజలుగా మనం ముందుముగాక.